హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను ఈరోజు మాగాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో, పచ్చి మాగాయ పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఆవకాయ పచ్చడి రెసిపీని అయితే చూసే ఉంటారు కదా అందరూ. అలాగే మాగాయ పచ్చడి రెసిపీని కూడా ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఆవకాయ పచ్చడి రెసిపీ కనుక మీరు చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీలో ఎంతమందికి గుర్తుంది, అమ్మ ఆవకాయ పచ్చడి కలిపాక అడుగున ఉన్న గ్రేవీ ఉడుపులో అన్నం వేసి ఇలా ముద్దలు కలిపి పెడుతుంటే తినడం మీలో ఎంతమందికి గుర్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆవకాయ కలిపిన రోజైతే ఇంకా ఆకలి ఇంకా తెగ వేసేస్తూ ఉండేది. ఆవకాయతోనే అన్నం అంతా తినేసేవాళ్ళం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మాగాయ పచ్చడి కోసం 2 మామిడికాయలను అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని నాప్కిన్తో ఇలా చెక్కు తీసుకుంటున్నాను. ఈ పచ్చి మాగాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఇలా చక్కగా మామిడికాయ పీల్ మొత్తం తీసేయాలి. ఇలా పీలర్తో చక్కగా మొత్తం మామిడికాయలు రెండింటిని కూడా మీరు ఎన్ని మామిడికాయలు తీసుకున్నా సరే వాటిని ఇలాగే శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని ఇలాగా చెక్కుకోండి. ఇవే కొలతలు, కొంచెం క్వాంటిటీ పెంచుకుంటా సరిపోతుందండి. మీరు తీసుకునే వాటిని బట్టి ఆ కప్పు సైజు పెంచుకుని వాటిని గరిటె సైజు పెంచుకుంటే, స్పూన్స్లో చూపించాను కదా దాని సైజు పెంచుకుంటే సరిపోతుంది, క్వాంటిటీ పెంచుకుంటే. ఈ మాగాయ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. ఇలా తొక్క మొత్తం తీసేసుకున్నాక అదే పీలర్తో మనం ఇలా అనేసుకుంటే మాగాయకి చక్కగా ముక్కలు అనేవి నీట్గా వచ్చేస్తాయి. కత్తిపేట ఉంటే కత్తిపేటతో చేసుకోవచ్చు, కానీ ఇంక ఇదే ఈజీ అన్నమాట. ఇలా చక్కగా మామిడికాయలని మొత్తం అలాగా చేసేసుకోండి. ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. ఇలా చక్కగా తురుముకున్న మామిడికాయ ముక్కల్ని మనం మీకు ఎండలో ఆరబెట్టుకునే అవకాశం ఉంటే ఎండలో ఒక మంచి క్లాత్ని పరుచుకుని ఎండలో ఆరబెట్టుకోండి. ఒకవేళ అలాంటి అవకాశం లేదు అనుకుంటే ఇంట్లోనే దుమ్ము పడిన చోట్లో ఇలా టెంకను కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలాగా ఒకటి మంచి క్లాత్ని పరుచుకుని ఇలాగా ఒక 2 గంటల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి ఈ ముక్కల్ని. అందులో ఉన్న తడి అంతా ఆరిపోతాయి అన్నమాట, ముక్కలకున్న తడి. ఇలా చక్కగా పరుచుకుంటే ఆరిపోతాయండి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా సరే ఎండలో వేసుకుంటే ఇంకా తొందరగా ఆరిపోతాయి అన్నమాట. స్టవ్ వెలిగించుకుని ఒక ముక్కడు పెట్టుకుని అందులోకి ఒక 3 స్పూన్ల మెంతుల్ని తీసుకుని డ్రై రోస్ట్ చేయండి. ఎక్కువసేపు వేయించొద్దు, ఒక 5 మినిట్స్ పాటు రోస్ట్ చేస్తే సరిపోతుంది. మీరు ఈ క్వాంటిటీని మీరు ఎక్కువ తీసుకునేటప్పుడు మీరు క్వాంటిటీని పెంచుకోండి. వీటిని ఒక స్పూన్ మెంతులను పక్కన పెట్టుకుని 2 స్పూన్ల మెంతులనేమో మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేను ఇప్పుడు ఆవపిండి కోసం ఆవాలు 4 స్పూన్లు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. వీటన్నిటిని కూడా ఒకసారి ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి. ముందు మనం పచ్చడి రెడీ చేసుకునే ముందు ఒకసారి అన్నిటిని ప్లేట్లలో వేసుకుని ఎండలో పెట్టుకుంటే మంచిగా వస్తుందన్నమాట పచ్చడి అనేది. అలాగే కళ్ళుప్పును కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే చిన్న ఎల్లుల్లిపాయలని ఒక 2 తీసుకుని ఇలా తొక్కలు వలుచుకుని కొన్ని రెబ్బల్ని ఉంచుకున్నానండి. ఆ తొక్కలు వలుచుకున్న వెల్లుల్లిపాయలనేమో ఒక్కసారి బరగ్గా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తొక్కలు చేసిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలాగా ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర దంచుకుంటా అనుకుంటే దంచుకోండి. ఇలాగ ఇప్పుడు ఆరిపోయినాయి చూడండి ముక్కలు అనేది, కొంచెం తడిపోయి కొంచెం ఆరుతాయి అన్నమాట. వాటిని తెచ్చుకుని ఇదిగో పచ్చడికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను కదా. ఇలాగా నీట్గా తడి లేని గిన్నెను ఒకటి దాన్ని తీసుకోండి. అలాగే కొలతకి ఒక గిన్నె తీసుకోండి. మీరు మీ ఇష్టం, గ్లాస్ అయినా గిన్నె అయినా ఏదైనా పర్వాలేదు. ఇలా ముక్కలను అయితే ముందు కొలుచుకోండి. ఎన్ని ముక్కలు వచ్చినాయో
కొలుచుకుంటే దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ అదే వాటిలో యాడ్ చేసేవన్నీ యాడ్ చేయాలన్నమాట. కొలతను బట్టి యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మాగాయ పచ్చడి అయితే. ఇలా కొలుచుకుని ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో ఆ గిన్నెతోనే 1 కప్పు ఆయిల్ అయితే పడుతుందండి ఈ పచ్చడికి. 3 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఆయిల్ పడుతుంది. ఇందులో ఆయిల్ కొంచెం తక్కువే పడుతుందండి, కావాలంటే పైనుంచి మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం 1/2 కప్పు కారం పడుతుందండి. కప్పు ఎక్కువైపోతుంది అనమాట, 1/2 కప్పు సరిపోతుంది అనమాట. అంటే ఈ ముక్కలు ఆరిపోయేసరికి తక్కువ అయిపోయినట్టు అయిపోతాయి, అందుకోసమని 1/2 కప్పు కారం పడుతుంది అన్నమాట దీంట్లోకి. అలాగే ఉప్పుని చూసుకుని వేసుకోండి. నేను 1/4 కప్పు ఉప్పుని అలాగా చూసుకుని వేసుకుంటున్నా. మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేయండి. ముందు ఒకసారి వేయకండి, కలుపుకునేటప్పుడు మళ్ళీ లాస్ట్లో చూసుకుని మళ్ళీ వేసుకుందరు. కానీ అలాగే ఆవపిండిని కూడా 2 స్పూన్లు ఆవపిండిని వేస్తున్నా, అదంటే 1/4 కప్పు అవుతుందన్నమాట. అలాగే 1 స్పూను మెంతిపిండి వేస్తున్నా. ఇలా ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఆవకాయ అయినా మాగాయ అయినా ఆ చేతితో కలుపుతుంటే ఆనందం వేరుంటుందండి. ఆ రుచి కూడా ఆ వాసనతోనే మనకి కడుపు నిండినట్టు అయిపోతుంది కదా. అలాగే మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయ రెబ్బల్ని మిక్సీ పట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో కలిపేసుకోండి. ఇంకా నూనె వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి పచ్చడిని. అలాగే మనం విడిగా కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు పెట్టాం కదా, అవి కూడా దంచుకోవాలి. 1 స్పూను మెంతులు పక్కన పెట్టుకోమన్నాను కదా, వాటిని కూడా వేసేసుకుని ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని తల దంచి వేసేసుకుని మిగతా ఆయిల్ని కూడా పోసేసి ఇలా పచ్చడి అనేది బాగా కలిపేసుకొని ఒక మంచి సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది మీకు 6 నెలల పాటు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తడి తగలకుండా ఉంటేనే, నూనె ఉంటేనే పచ్చళ్ళు అనేది పాడవకుండా ఉంటాయండి. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే నూనె తక్కువ పోసి తడి తగిలితే మాత్రం ఈ పచ్చడి అనేవి నిలవ ఉండవు అనమాట. అందుకని మనం పచ్చళ్ళు అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదిగోండి ఆవకాయ పచ్చడి, అలాగే మాగాయ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.